నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి ఆయన స్వీకరించారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించి ఆయన అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, డిప్యూటీ సీఈఓ వెంకటరామన్లు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 168 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో లావేరు, గారా పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 2 నెలలుగా జరిగిన చోరీల్లో సకాలంలో దొంగలను పట్టుకుని బంగారం, వెండి రికవరీ చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి దొంగలు ముఠాగా వస్తూ చోరీలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఊరు విడిచి క్యాంపులు వెళ్లినప్పుడు సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని, గంజాయి అక్రమ రవాణా చేసినా, అమ్మినా, గంజాయి త్రాగినా వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గడిచిన నెల రోజుల్లో 300 కేజీల గంజాయి వివిధ రకాల దాడుల్లో పట్టుకున్నామని, ఇందులో 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పోలీస్ అధికారులతో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. గంజాయి రహిత శ్రీకాకుళాన్ని తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ తోటి మనం మాట్లాడుతున్నాం. అండ్ మనకి స్టేట్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేశారో, ఐజీ సార్ ఉన్నారు కదా, సో సార్ వాళ్ళు అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ నేమ్స్ అన్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. బికాజ్ ప్రతిరోజు మనమే వెళ్ళి వాళ్ళని పట్టుకోలేము కాబట్టి అక్కడ లోకల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళని క్యాచ్ చేయమని అడగడం జరిగింది. ఈవెన్ ఒడిశా స్టేట్ కూడా దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి మనకి ఇక్కడ గంజాం డిస్ట్రిక్ట్ కావచ్చు, గజపతి డిస్ట్రిక్ట్ కావచ్చు, పాడేరుకి మనకి మల్కాన్గిరి, కోరాపుట్ కావచ్చు, వీటన్నిటిపైన చేస్తున్నారు. 100% మేబీ వితిన్ 6 months to 8 months బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఒకటి మనకున్న మెన్నులోనే అన్ని వర్క్స్ చేసుకోవాలి. సో బందోబస్తు మనకి ఇంపార్టెంట్, అది పంపిస్తాము. దాంతోపాటు మనకి క్రైమ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే సర్వేలెన్స్ తగ్గదు, ఇప్పటిలాగానే కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా పబ్లిక్ని రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో దానికి సంబంధించి మన దగ్గర కొన్ని టెక్నాలజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ LHMS, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది. సో అలాంటిది ఏదన్నా మనకు అవసరం ఉంది అన్నప్పుడు పబ్లిక్ మనల్ని అప్రోచ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు పోలీసే ప్రతి ఇంటి దగ్గర అన్నా కూడా మనకి కష్టం అవుతుంది. సమ్వేర్ వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ ఆల్సో ఉంది కాబట్టి LHMS కావచ్చు, ఫర్దర్ మనకి CCTVస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. ప్రపంచానికి యోగా గురువుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలువబడుతున్నారని, ఇది ముమ్మాటికి మన భారతీయుల గొప్పదనమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుందని అన్నారు. ఇది తమ ఆరోగ్యానికి రీఫ్రెష్ శక్తిని ఇస్తుందని, రోజు యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెలిపారు. ఇది శరీరంలో ఆక్సిజనేషన్ను ఎనేబుల్ చేస్తుందని, దీని కారణంగా శరీరం శాంతించడంతో పాటు రక్తపోట్లు అదుపులో ఉంటాయని అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దీన్ని అభ్యసిస్తూ వస్తున్నారని చెప్పారు. అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇలాంటి యోగాను రోజువారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని వివరించారు. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా
ఆరోగ్యవంతులుగా ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగా శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఎదుటివారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కొందరికి చేస్తున్న పనులపై అసలు ఆసక్తి ఉండదని, అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. యోగాలో ధ్యానము ఒక భాగమని, ఇది విశ్వశక్తితో మన ప్రాణశక్తిని అనుసంధానం చేస్తుందని, అందువల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రాణశక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయని వివరించారు. నెక్స్ట్ టైం మళ్ళీ మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి మార్క్స్, మంచి మెరిట్ తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ఇక్కడ సభ్యులు స్వాతి మేడం గారికి, మురళి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, కేదార్నాథ్ గారికి, కిరణ్ కుమార్ గారికి, మేడమ్స్ పేరు నాగలక్ష్మి గారు, గాయత్రి గారు, ఇంకా రమ్య గారు, కరుణ మేడం గారు, అందరు కూడా పేరు పేరున, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి, ఇద్దరు యోగా టీచర్స్కి, కోచెస్కి, జడ్జెస్కి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ చదువుల్లో కూడా ముందుంటారని ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలస నియోజకవర్గ ఐసీడీఎస్ పరిధిలో గల ఆమదాలవలస మున్సిపాలిటీలో పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారంలో 6 రోజుల పాటు కోడిగుడ్లు, అరటిపండ్లు, వేరుశనగ చిక్కీలను పిల్లలకు అందిస్తారని, విద్యార్థులకి పౌష్టికాహారం ఎంతో బలాన్నిస్తుందని అన్నారు. తల్లికి, బిడ్డకు పౌష్టికాహారం ఎంతో అవసరమని చెప్పారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పౌష్టికాహార ప్రయోజనాలపై వారు అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక బలాన్నిచ్చే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు ఎక్కువగా తీసుకొని రక్తహీనత, పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కూన రవికుమార్ డ్వాక్రా బజార్ను ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అన్న ప్రసరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు అన్న ప్రసరణ చేశారు. అనంతరం వంటల పోటీలలో విజేతలు జయమ్మ, ఆదిలక్ష్మి, సుజాత, గౌరులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఆహారం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ఇంకా చెప్పాలంటే పౌష్టికాహారం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పౌష్టికాహార లోపంతో ఏడాదికి చాలామంది చిన్నారులు, పెద్దలు, బాలింతలు చనిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం అవగాహన కోసం పౌష్టికాహార దినోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉండేది మహిళల్లోనే అని, మహిళలు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వారికి విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ రమణ, సిడిపిఓ ఝాన్సీ, ఏసీడీపీఓ ఎన్ సుగుణ, ఎంపీడీఓ రమణ, అంగన్వాడీ వర్కర్స్, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఏమంటాం, అది కుక్కర్ కాదు, ఇంతకుముందు పాలు తర్వాత పెడతాం కదా అన్నం పెట్టినాక, సిర్లాకు, ఇంకా అంతకుముందు ఏదో వచ్చేది సిర్లాక్ కన్నా ముందు ఏమా డ్రైవ్ వైట్గా ఉండేది అది పౌడర్ డబ్బా, అటువంటివన్నీ కూడా పెట్టేవారు. ఇప్పుడు వాటి బదులుగా తల్లే ఇంట్లో చేసుకొని గ్రై పౌడర్ అటువంటివన్నీ పెట్టేవారు. వాటికన్నా ఈ బెటర్ ఏంటంటే ఏయో కంపెనీలు తయారు చేసి ఇస్తే కన్నా తల్లి తన స్వతసిద్ధంగా తయారు చేసి పిల్లలకు పెట్టుకుంటే ఆ ప్రేమతో పాటు ఆ పిల్లలు పెరుగుతారు. మనకి ఈ పౌష్టికాహార వారోత్సవాల్లో మనం ఎందుకు చేసుకుంటున్నామంటే మంచి ఆరోగ్యవంతమైన న్యూట్రిషన్ అంటే తిండి, మంచి ఆరోగ్యవంతమైన
తిండి తినాలని తెలియజెప్పాలి. సుదీర్ఘమైన లక్ష్యం, ఆశయం, ఆదర్శంతో పోరాటం సాగించే పోరాట యోధుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవివి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ సన్మాన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా ఉంటూ శాసనసభ్యునిగా విజయం సాధించిన గొండు శంకర్ ఛాంబర్లో ఉండడం మనకు గర్వకారణమని అన్నారు. శంకర్ ఎమ్మెల్యే అయ్యారు అంటే రాష్ట్రంలోని సర్పంచులందరూ ఎమ్మెల్యే అయినట్టేనని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన శంకర్ తాను వేసిన తొలి అడుగు తొలిమెట్టు మర్చిపోలేదని తెలిపారు. లక్ష్య సాధనలో అర్జునుడు మల్లే తన పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ఉద్యమాల్లో రాణించారని తెలిపారు. సుపక్షము విపక్షంతో పోరాటాలు సాగించి శంకర్ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సర్పంచులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేస్తూ సర్పంచులకు పూర్వవైభవం తీసుకొస్తోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4,500 కోట్లు మంజూరైందని అన్నారు. త్వరలోనే 1,300 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ తాను అప్పటికీ పంచాయతీరాజ్ ఛాంబర్ కుటుంబ సభ్యుడినని తెలిపారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ఎంతో ప్రతిష్టమైనదని, దీని ద్వారా భవిష్యత్తులో ఎందరో నాయకులు తీర్చిదిద్దపడతారని పేర్కొన్నారు. ఈ గ్రామానికి వెళ్లిన ఛాంబర్ సభ్యులు కనిపిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్ క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. తనకు పోరాట పటిమ నేర్పింది అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్లో క్రమశిక్షణ తనకు ఎంతగానో ఇష్టమని చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్లోని సభ్యుల ఆదరణ, ఆశీస్సులతోనే తాను విజయం సాధించగలిగానని అన్నారు. మార్క్ఫెడ్ డైరెక్టర్ అనెపు రామకృష్ణం నాయుడు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు శంకరన్న అందించిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. శాసనమండలిలో వర్క్ చేసిన సుదీర్ఘ అనుభవం, అసలు శిశులైన పోరాట యోధులు. అసలు శ్రీకాకుళంలో ఉండాల్సిన అలాంటి పోరాట యోధులు, అలాంటి వీరులో కృష్ణా జిల్లాలో సార్ ఉన్నారు. సో అటువంటి మహానుభావుడు, గురుతుల్యులు, తండ్రి సమానులు శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, అలాగే ప్రధాన కార్యదర్శి కర్నూలు నుండి వచ్చారు వీరు ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు, ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్గా మొన్న ఎన్నుకోబడి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఈ రాష్ట్రంలో ఉన్న 13,324 మంది సర్పంచులకి కూడా ప్రతినిధిగా మన సర్పంచ్ మన శంకర్ గారు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఆయన శిక్షగా ఆలోచిస్తున్న అసెంబ్లీలో అడుగుపెట్టగానే ప్రప్రథమంలో ఫస్ట్ స్పీచ్ అయినా మన సర్పంచుల సమస్యల మీద ఇవ్వటం జరిగింది. దానిపైన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి అనాథ బాలబాలికలను, వృద్ధులను, ఏ ఆసరా లేని అనాథులను ఆదుకోవడం గొప్ప విషయమని A1 హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు మూల వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగ్లా దరిలో గల శాంత అనురాగ నిలయంలో 8 సంవత్సరాల వయసు గల సోహిల్ అనే మాటలు రాని అనాథ బాలునకు ఆశ్రయం కల్పించి బాలునికి అండగా నిలిచిన అనురాగ నిలయం నిర్వాహకులు పి జగన్మోహన్ రావు సేవలు అనిర్వచనీయమని అన్నారు. అనురాగ నిలయం వార్డెన్ ఆర్ ఆశాలత, అనురాగ నిలయం మదర్ పక్కి లలిత జగన్మోహన్ రావుకు అందించిన సమాచారంతో సోహిల్కి ఆదివారం కడుపులో నొప్పి, వాంతులు అవడంతో హుటాహుటిన A1 హాస్పిటల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు డాక్టర్ మూల వెంకట్రావు సోహిల్కు అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ఇది ఒక రకంగా అపెండిసైటిస్ అని అన్నారు. ఇది చిన్న పెద్ద ప్రేగుల కలయిక వద్ద ఉన్న ఒక చిన్న గొట్టపు సంచిలా ఉంటుందని అన్నారు. సాధారణంగా ఉదరం దిగువ కుడివైపున ఉంటుందని, అపెండిసైటిస్ అనేది తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి దారితీసే ఒక రుగ్మతని, చికిత్స చేయకుండా వదిలిస్తే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చని అన్నారు.
రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ A1 హాస్పిటల్ అధినేత మూల వెంకట్రావు, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సోదరుడు గుండు గంగాధర్, తమ్మినేని ప్రసాదులు ఈ శస్త్రచికిత్సకు ఏమీ ఆశించకుండా ఉచితంగా చేశారని, అనురాగ్ నిలయంలో ఉండే బాలబాలికలకు ఏ అనారోగ్య సమస్యలున్నా అందుకు వైద్యులు మూల వెంకట్రావు, గుండు గంగాధర్, తమ్మినేని ప్రసాద్ ప్రమీలాలు ముందుండటం మాటలకందని విషయమని, వీరే కాకుండా నగరంలో గల ప్రముఖ వైద్యులంతా తమకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం నగరం స్థానిక బొగ్గు సరోజిని హాస్పిటల్ ఎదురుగా గత 4 సంవత్సరాలుగా నడుపుతున్న SSR క్రికెట్ అకాడమీ విద్యార్థుల అద్భుత విజయం సాధించారు. తమ అకాడమీలో శిక్షణ పొందిన 3 యువ క్రికెటర్స్ BCCI నిర్వహిస్తున్న అండర్-19 విన్ మాన్కర్ ట్రోఫీ 2024-25 గాను తమ అకాడమీ నుండి ఎంపికైన సందర్భంలో SSR క్రికెట్ అకాడమీ కోచెస్ SCH శ్రీనివాస్ మరియు T శ్రీచరణ్ వారికి అభినందనలు తెలిపారు. అలాగే వారి అకాడమీ నుండి అండర్-15 సెలెక్ట్ అయిన మహిళా యువ క్రికెటర్స్ కూడా ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారు. కోచ్స్గా తాము మరింత బాధ్యతగా పనిచేసి రాబోయే రోజుల్లో మరింత మంది యువ క్రికెటర్స్కు అద్భుత శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు భరోసాగా ఉంటామని, తద్వారా శ్రీకాకుళం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దేవాలయాలపై అజమాయిషీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉండరాదని, దీనివల్ల హిందూ సమాజానికి విఘాతం కలుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాల సమస్యల పట్ల నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్కు వినతి పత్రాన్ని బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎం పల్గొనరావు మాట్లాడుతూ, జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పవిత్రతను కాపాడమని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి దోషులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారని, అట్లాంటి వారిని వెంటనే తొలగించి హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిందని, భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అరసవెల్లి దేవస్థానం ఆవరణలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మనను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశం కోసం మాట్లాడారు, హిందూయిజం కోసం మాట్లాడారు. కానీ హిందూయిజం అంటే ఏమైనా తెలుసా? భారతదేశం గొప్పతనం తెలుసా? సెక్యులర్ అంటున్నారు. అరసవెల్లి దేవస్థానంలో ఇక్కడ ఉన్నాం మేము. ఈ సూర్యనారాయణ దేవస్థానం సెక్యులరా? హిందువులకు సంబంధించినటువంటిది. ఇది హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం. ఇక్కడ సెక్యులర్ అంటే ఎలాగవుతుంది? చర్చి సెక్యులరా? అది వారికి సంబంధించినటువంటిది. మసీదు సెక్యులరా? అది ముస్లింలకు సంబంధించినటువంటిది. అలాగే మా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మా హిందువులకు సంబంధించింది కాబట్టి అక్కడ సెక్యులర్ అంటే ఒప్పుకోం, కుదరదు. నువ్వు వస్తే ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే. ఎవరైనా కాబా వెళితే ముస్లింల యొక్క వాళ్ళు స్థలం అనుకుంటారే, మక్కా వెళితే మనకు ఎవరికి రాణిస్తారా? రానివ్వరు కదా. అక్కడ వారి యొక్క దేవుడిని విశ్వసిస్తున్నారని చెప్తేనే లోపలికి రాణిస్తారు. అలాగే ప్రతి దేవాలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. నువ్వు నచ్చితే దానికి ఒప్పుకొని రావాలి తప్ప సెక్యులర్ అని దేశాన్ని విమర్శించగా, నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించావు, ఈ దేశంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నావు, ఈ దేశం కోసం మాట్లాడుతున్నావు అంటే ఈరోజు నీ మీద ఏదో ఆరోపణ వచ్చింది కాబట్టి దేశం కోసం మాట్లాడదావా? ఇది తప్పు. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ధర్మం పైన ఎటువంటి దాడులు జరిగిన ఉపేక్షించేది లేదు. మేమందరం కూడా కలిసి కట్టుకుంటాం. హిందూ సమాజం చైతన్యవంతమైంది, అందరూ కూడా జాగృతమయ్యారు. ఏదైనా జరిగితే అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడానికి, ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా దేవాన్ని మేము రక్షించుకుంటాం. అలాగే ప్రతి హిందూ దేవాలయాలు కూడా అన్ని మతస్థులు సాగులు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరం ప్రభుత్వ మహిళా కళాశాల నందు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 మందికి పైగా క్వాలిఫైడ్ మరియు అనుభవం ఉన్న అధ్యాపకులు మహిళా కళాశాలలో ఉన్నారని, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ క్లాస్ రూమ్, LMS స్టూడియో మొదలైన అనేక సదుపాయాలు మహిళా కళాశాలలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గుండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా కళాశాల 2 సార్లు A గ్రేడ్ అటానమస్ స్టేటస్ పొందిన గొప్ప కళాశాలని, త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ కూడా అవ్వాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జీవితంలో విద్యార్థి జీవితం అమూల్యమైనదని, ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తు బంగారమయం అవుతుందని, విమర్శలకు కృంగిపోకూడదని, యువత డ్రగ్స్కి దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం యువత మీద ఎక్కువ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. తల్లిదండ్రుల కలలను తీర్చవలసిన బాధ్యత పిల్లలదే అని, అపజయం విజయానికి తొలిమెట్టని, అపజయాలు కృంగిపోకూడదని చెప్పారు. అయింది ఇంకా 3 years ఉంటుందని చెప్పారు సార్. ఇప్పుడే
సో ఇది ఫ్యూచర్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీ కూడా అవ్వాలని నా యొక్క ఆకాంక్ష. నగర నడిబొడ్డులో ఎంత మంచి కాలేజ్, ఎంత మంచి అధ్యాపకులు, దాదాపు 15 మంది డాక్టరేట్స్, మంచి స్టాఫ్, వీళ్ళంతా ఉండటం మీ అదృష్టం. NAC ఏ గ్రేడ్ కంటిన్యూస్గా 3rd టైం కూడా వచ్చింది. ఇంకా త్వరలో 4th టైంలో మళ్ళీ అడుగు పెట్టబోతున్నాం. నాకు ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ కాలేజ్తో కొద్దిగా సంబంధం ఉంది. ఎందుకంటే నేను టీచర్స్ అందరిని కూడా గౌరవించాలి. సో జూనియర్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉన్నాయి, ప్రతిష్టాత్మకమైన కాలేజ్, వీళ్ళు కూడా చేయాలని చెప్పి స్కూల్ టీచర్స్నే కాకుండా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ టీచర్స్కి, అలాగే ప్రైవేట్ కాలేజ్ టీచర్స్ కూడా అందరికీ ఫెలిసిటేట్ చేశాం September 5th. అలాగే మొన్న కూడా రావడం జరిగింది మా వాళ్ళందరూ కూడా, నేను రాలేకపోయాను. సో నాకు ఇక్కడ తెలుసు, ఇక్కడ స్టాఫ్ అంతా చాలా కమిటెడ్. అది దానికి ఉదాహరణ కమిటెడ్కి రిజల్ట్ ఏంటంటే మనది అటానమస్. సో మీరంతా అదృష్టం. మీ స్కూలు అది కూడా హిస్టరీ చూస్తారు మనకి ఫ్యూచర్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు. మీకు ఇక్కడే స్పాట్ కానీ మీ మార్క్స్ ఏదున్నా అంత ఇక్కడే, లేదంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజుల పాలన పూర్తయినప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో సంపూర్ణంగా విఫలమైందే కాకుండా ప్రజా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, అరాచకాలతో పాలన కొనసాగిస్తున్నారని పాతపట్నం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెం గ్రామ సమీపంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీ అందు నిర్మించిన ఆర్చిపై వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరును కక్షపూరితంగా తొలగించడమే దీనికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంక్షేమ పాలకుడుగా జననాథగా పేరు సంపాదించుకున్న జగనన్న పేరును చూసి కూటమి ప్రభుత్వ పాలకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే ఇటువంటి దుర్ఘటనలు పాల్పడుతున్నారని రెడ్డి శాంతి చెప్పారు. ఉండడానికి స్వంత గూడు లేని నిరుపేదలకు, నిరాశ్రితులకు గృహ సౌకర్యం కల్పించే దిశగా ఉచితంగా ఇంటి స్థలం అందజేయడంతో పాటుగా ప్రభుత్వమే గృహ నిర్మాణాలను చేపట్టేందుకు మునుపెన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందజేసే మహోత్తర కార్యక్రమం గతంలో చేపట్టడం జరిగిందని అన్నారు. అన్నదానం మహాదానమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న యాదవ్ అన్నారు. నగరంలోని హయాతి నగరంలో తోనంగి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. హయాతి నగరంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఒక భాగమైతే పండగ వాతావరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతని తెలిపారు. ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందని అన్నారు. వినాయక చవితి, నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తులతో జరుపుకుంటూ లోకరక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకున్నారు. హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదని భావిస్తారని చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది స్థానిక ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వర్మ, జగత్, అవతార్ సంతు, అప్పలరాజు, చిన్న, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం మొదలగు పేర్లతో ఉన్న పర్మనెంట్ ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 30వ తేదీన డిమాండ్స్ డే జరపాలని సిఐటియు అఖిల భారతం పిలుపు మేరకు సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ చెల్లించాల్సిన పిఎఫ్ వాటాను కార్మికుల వేతనాల నుండే మినహాయిస్తున్నారని విమర్శించారు. విపరీతంగా పనిభారం పెంచారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు డిఎం, డిపిటిఓ వేధింపులు గురిచేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఆమ్దలవలస రాఘోలు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎండనక వాననక పనిచేస్తున్న రోజుకు 300కు మించి వేతనం ఇవ్వడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని కోరితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బిఎస్ఎల్ హమాలీలకు ఎగుమతి కూలీ రేట్లు 9 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల వరకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికుల కంటే ఎక్కువ కష్టం చేసి తక్కువ జీతం పొందేవారని, కష్టపడి పనిచేసిన అతి తక్కువ జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలదే బాధ్యతని అన్నారు. ఇప్పటికే తీర్పిచ్చింది. అందుకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా కనీస వేతనం 26,000 అమలు చేస్తూ చట్టం చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది కార్మికులు ఇప్పటికి కూడా రిటైర్ అయ్యేటప్పటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులతో రిటైర్ అవ్వడం వల్ల వాళ్ళకి పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ ఎటువంటి హక్కులు కూడా అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు మన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే రాఘోలు రీసెర్చ్ పరిశోధన కేంద్రంలో కూడా ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయట్లేదు. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ ఎటువంటి సెలవులు కూడా అమలు చేయకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఐర్ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్లకు సంబంధించి పిఎఫ్ పిఎస్ఐ అమలు చేయట్లేదు. కనీస వేతనాలు కూడా ఈరోజు ఏమైనా కొంతమంది అమలు చేస్తున్నా సరే ఇతర వేధింపులు డిపిఓ డిపో మేనేజర్ నుండి వేధింపులు పెడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే నిర్దాక్ష్యంగా పన్నును తొలగించడం ఈ రకంగా వేధింపులు గురి చేస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్ల మీద ఈ రకంగా వేధింపులు గురి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి కనీస వేతనం అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు కార్మికుల్ని గత కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు తెగించి పనిచేసినప్పుడు కూడా పర్మనెంట్ చేయకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఎప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. అలాగే ఆప్కాస్లో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కానీ ప్రభుత్వం కానీ పరిష్కారం చేయని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మంచి చెడుల వివేకం ఉన్న మనుషులే నేడు మానవత్వం మరిచి చంపుకుంటున్న రోజులివి. ఈ సంఘటన అంతకన్నా భిన్నమేమీ కాదు. వివరాలేంటో చూద్దాం. ఆకలి పోరాటంలో ఇక పశుపక్షాదులు జంతువుల మాట ఏమిటి? ఇది సమాజాన్ని ప్రశ్నిస్తున్న అంతుపట్టని అంశం. నిత్యం రద్దీగా ఉండే పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గల SC/ST యూనియన్ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఒళ్ళు గగుర్పాటు చే విధంగా ప్రజలంతా చూస్తుండగానే 5 అడుగుల కింగ్ కోబ్రా మరో 2 అడుగుల నాగుపామును అమాంతంగా మింగేసే ప్రయత్నం చేసింది. తన ఆకలిని తీర్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ నాయుడుకు సమాచారం అందించగా వెంటనే ఆయన కాశీబుక్లో ఉన్న స్నేక్ క్యాచర్ సమాచారం అందించగా కింగ్ కోబ్రాను అతి చాకచక్యంగా పట్టుకొని ట్రెజర్ ఫారెస్ట్లో వదిలిపెట్టారు. ఈ తతంగమంతా సుమారు గంటసేపు కొనసాగడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలాస, మందస, మెలియాపుట్టి, కంచిలి మండలాల నుంచి కింగ్ కోబ్రాలు తరచుగా జనారణ్యంలోకి వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.